అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ప్రధానంగా కొన్ని అంశాలను డిస్కషన్ కు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం చర్చకు పెట్టాలని చూస్తున్న అంశాలేంటి? ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అధికార పక్షం రచిస్తున్న వ్యూహాలేంటి? హ్యావ్ ఎ లుక్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలను దాదాపు 10 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 16 ఉదయం 11:45 సభ ప్రారంభం కానుంది. ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం ఉభయ సభలు వాయిదా పడిన తరువాత బీఏసీ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో శాసనసభ సెషన్ ను ఎన్ని పని దినాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే సభలో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా ఫిక్స్ చేయనున్నారు. ఈసారి ఎజెండాలో పలు కీలక అంశాలను సభలో పెట్టాలని అధికార పక్షం భావిస్తోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనుంది. గిగ్ వర్కర్ల విషయంలో రాహుల్ గాంధీ సైతం పాజిటివ్ గా ఉండటంతో వారి భద్రతకు కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే విద్యా వ్యవస్థలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని సర్కార్ ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ను రద్దు చేసి 10+2 విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఇక చిన్నపిల్లలు, ముఖ్యంగా 14 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు చట్టం తీసుకురావాలని సర్కార్ యోచిస్తోంది. ఇక ప్రభుత్వ పాలసీ, కొత్త చట్టాల అంశాన్ని పక్కన పెడితే ఈసారి ప్రతిపక్షాలు స్పీకర్ చర్యలపై గుర్రుగా ఉన్నాయి. ఇటీవల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంశాన్ని చర్చకు పట్టుబట్టాలని చూస్తున్నాయి. అలాగే 6 గ్యారంటీలు, ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న మూసీ రివర్ డెవలప్మెంట్ అంశాలపై కూడా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాలని చూస్తున్నాయి. దీంతో అధికార పక్షం కూడా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలను కార్నర్ చేసేందుకు నదీ జలాల అంశాన్ని ఈసారి కూడా చర్చకు పెట్టాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సందెళ్ల బ్యారేజ్ల అంశాన్ని చర్చకు పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సిబిఐకి అప్పగించినా ఇప్పటి వరకు కేంద్రం ముందడుగు వేయకపోవడంతో ఆ అంశంపై చర్చ పెట్టాలని సర్కార్ భావిస్తోంది. సో మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశాలకు అధికార ప్రతిపక్షాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి.